వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి వసంత పంచమి ఇప్పుడు 2వ తారీఖున వస్తుంది అంటున్నారు, లేదా 3వ తారీఖు అంటారా? మనకు ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది అనేక పండుగల విషయాల్లో ఉందమ్మా. ఎందుకనంటే చవితి తిథి 2వ తారీఖు రోజున 9:15 వరకు ఉంది. ఆ 9:15 ఉదయం తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. కానీ 3వ తారీఖు రోజున అనగా సోమవారం రోజున ఈ పంచమి తిథి 6:52 వరకు మాత్రమే ఉంది ఉదయం. అంటే కాబట్టి సూర్యోదయం ఎప్పుడుంది? అప్పుడు 6:51 అంటే సూర్యోదయమైన 1 నిమిషానికి మాత్రమే పంచమి తిథి సోమవారం నాడు ఉంది. కాబట్టి 2వ రోజు పూర్తిగా ఉన్నటువంటి సమయము పంచమి తిథి ఆదివారం 2వ తారీఖు రోజున. కాబట్టి వసంత పంచమి పండుగ 2వ తారీఖున జరుపుకోవడమే శాస్త్ర సమ్మతమని చెప్పవచ్చమ్మా. వసంత పంచమి రోజున మనం ఏ దైవారాధన ఎక్కువగా చేస్తే ప్రాముఖ్యత ఉందంట? ముఖ్యంగా వసంత పంచమి అని అన్నప్పుడు చాలా మందికి తెలిసినటువంటిది ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా సరస్వతీదేవి ఆరాధన చేస్తారు. కానీ మనకు వ్రత చూడామణి, అలాగే చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథ ప్రమాణాన్ని అనుసరించి ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. విష్ణుమూర్తిని అనగా విష్ణుమూర్తి మరియు అమ్మవారు ఉన్నటువంటి చిత్రపటానికి ఎర్రటి పూలమాల వేసి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం ఇంట్లో కానీ లేదా తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయాలి. ఖచ్చితంగా ఈ రోజు విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాల్ని దర్శనం చేసుకోవాలని చెప్పి మనకు చెప్పబడి ఉందమ్మా. అంతేకాకుండా ఇంకా విశేషంగా ఈ అమ్మవారు జన్మించినటువంటి అనగా సరస్వతి అమ్మవారు జన్మించినటువంటి రోజు ఈ వసంత పంచమి. మనకు వసంత ఋతువు కొన్ని గ్రంథాల ప్రకారం వసంత ఋతువు ఇప్పుడే ప్రారంభమవుతుందని చెప్పి మనకు చెప్పబడి ఉంది. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ఈ జనవరి సంక్రాంతి తర్వాత ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటుంటాయి. ఈ పంచమి తిథి నుంచే కొత్తగా చిగుళ్ళు వస్తుంటాయి. అనగా ప్రకృతి ఆహ్లాదంగా పచ్చగా కనబడుతుంది. అంటే పచ్చదనం ఎప్పుడు చూసినా కానీ మనసుకి ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ వసంత పంచమి నుంచే అనగా ఈ శ్రీ పంచమి, మదన పంచమి ఇలా అంటుంటారు. కాబట్టి ఈ పంచమి తిథి నుంచే ప్రకృతి అందంగా ఆహ్లాదంగా కనబడుతుంది. మనకు ఆ యొక్క ప్రకృతిని గనక మనం చూసినట్లయితే ఏదో తెలియని ఒక సంతోషం, ఉత్సాహం మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా విశేషముగా సరస్వతి అమ్మవారిని కూడా పూజ చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి సరస్వతీ దేవి ఆరాధన కూడా చేసుకోవాలి. అంతే ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్లయితే చక్కగా రాతిబండ మీద మా రాజా రవివర్మ గారు గీశారు కదమ్మా చిత్రపటము, అలాగే హంస పక్కన ఉంటుంది లేదా నెమలి ఉంటుంది. చక్కగా వీణా పుస్తక ధారిణి, వీణ ధరించి పుస్తకం ధరించి ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో అభయహస్తము, ఇంకో చేతిలో కలశం పట్టుకొని ఉన్నటువంటి అమ్మవారు ఈ విధంగా ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకొని చక్కటి తెల్లటి పూలమాల, తెల్లటిది ఏదైనా మల్లెపూలు కానీ నందివర్ధనం కానీ పూలమాల వేసి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. అనగా సరస్వతి అష్టోత్తరముతో అమ్మవారికి పూజ చేయాలి. వీలైతే సరస్వతి సహస్రనామ పారాయణం అనేటువంటిది ఆ పారాయణమైనా చేయాలి. లేదు చక్కగా అమ్మవారికి షోడశోపచార విధానంగా పూజ చేసి చిత్రపటం వేసుకొని తెల్లటి పూలమాల వేసి తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా, శక్తి ఉంటే 1008 సార్లు అయినా కానీ ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి. ఏంటా మంత్రము అంటే ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని చక్కగా
108 సార్లు కానీ 1008 సార్లు కానీ పట్టించి తదనంతరం తెల్లటి పదార్థములు నైవేద్యంగా పెట్టాలి. అంటే పాలు చక్కెర చేసినటువంటి పాయసాన్నంతో కానీ, లేదా పాలతో చేసినటువంటి సేమియా పాయసము కానీ, లేదా రవ్వ లడ్డూలు తెలుపు వర్ణం ఆ రవ్వ లడ్డూలను కానీ ఈ అమ్మవారికి పెట్టాలి. అమ్మవారికి ఇంకా జామకాయ చాలా ప్రీతి కాబట్టి జామకాయ కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా పిల్లలు చదువుకునేటువంటి పుస్తకములు, పెన్నులు ఇవన్నీ కూడా అమ్మవారి పూజా పాదాల దగ్గర పెట్టవచ్చు. ఇది ఈ విధంగా గనక అమ్మవారిని ఆరాధన ఈ వసంత పంచమి రోజున గనక చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి పిల్లలకి జ్ఞానవంతులు అవుతారు. అంటే ఏంటంటేనమ్మా, పూర్వం ఒకప్పుడు అందరూ కూడాను చురుగ్గా ఉండేవాళ్ళు. పిల్లల్లో అనేకంగా చూసినట్లయితే అందరూ కూడా చక్కటి వాక్కుతో ఉండేవాళ్ళు, ధారణ శక్తి, మెమొరీ పవర్ ఉండేది. ఇప్పుడు అమ్మవారిని ఆరాధన చేయట్లేదు. అందువల్ల ఏమవుతుంది, జ్ఞాపశక్తి లేకపోయి బట్టి చదువుకొని రాస్తున్నారు. అర్థం చేసుకొని రాసే పరిస్థితి పిల్లలకి లేదు ఇప్పుడు. అంతేకాకుండా ఇంకా కొంతమందికి ఆటిజం భావాలతో ఇబ్బంది పడుతుంటుంటారు, మాట సరిగ్గా రాని వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ రోజున అమ్మవారిని విశేషంగా గనక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ ఆటిజం భావాల నుంచి జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని చక్కగా మంచి వాక్తో ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వసంత పంచమి రోజున శ్రీ పంచమి, మదన పంచమి కూడా అంటుంటారు. అటువంటి రోజున విశేషంగా ఇతర దేవత ఆరాధన, దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొన్ని చెప్పబడేటువంటి చిన్న పరిహారాలు గనక పాటించినట్లయితే దాంపత్య సమస్యలు దూరమవుతారు. అలాగే చక్కగా కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని వివాహం ఆడతారని చెప్పవచ్చు. ఈ రోజు ఆ పరిహారాలు చేయొచ్చు అంటారు వసంత పంచమి రోజు. వసంత పంచమి రోజు కొన్ని పరిహారాలు ఉన్నాయమ్మా, ఆ పరిహారాలు చేయాలి. అవేంటి గురుగారు? వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళాలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి మరియు ఈ సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు 2025 సంవత్సరం 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని వలన ఇబ్బందులు పడతారు కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృ నక్షత్రం కావున పుష్కరాల్లో ఏ విధంగానైతే పిండ ప్రదానాలు చేస్తారో కుంభమేళాలో కూడా ఆ విధంగా పిండ ప్రదాన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలు కూడా కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి కారణం చేత అవకాశం ఉంటే ప్రయాగరాజులో లేకపోతే కాశీలోనైనా కానీ ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12, 13 తారీఖులో అని చెప్పవచ్చు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఎలా దాంపత్య సమస్యలు అంటే, ఇప్పుడు ఇది వసంత ఋతువు, ఋతువులకన్నిటికీ రాజు వసంత ఋతువు. అలాగే కోరికలని, అభిమానాన్ని, ప్రేమని పెంపొందించేవాడు కామదేవుడు, రతీదేవి సహకరిస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు చక్కగా ఉంటేనే దాంపత్యం, ఎవరి జీవితంలో ఈ ముగ్గురు ప్రధాన పాత్ర పోషిస్తారో వాళ్ళ జీవితంలో, దాంపత్య జీవితంలో ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి ఈ రోజున రతీదేవిని, మన్మథ రతీదేవిని, అలాగే ఈ సంబంధించినటువంటి వసంత ఋతువు అయినటువంటి రాజుని ఆచరించాలి. లేదు ఇంకా మనకు ఈ ఈశ్వరుని యొక్క ప్రభావం వల్లనే రతి మన్మధుల యొక్క ఇబ్బంది కలిగింది కదమ్మా. కాబట్టి దాంపత్య సమస్యలు, వివాహ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తరువాత పటిక బెల్లం ఉంటుంది కదమ్మా, మిశ్రి అంటారు, నవబోధ్ గడ్డ అంటారు. ఆ పటిక బెల్లాన్ని పొడి చేసేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తదనంతరం మల్లెపూలు, గన్నేరు పూలతో అర్చన గనక చేసినట్లయితే దాంపత్య సమస్యలు తొలగుతాయి. అలాగే వివాహ సమస్యలు, వివాహం కోరుకున్నటువంటి జీవిత భాగస్వామికి, అబ్బాయికి అమ్మాయికి లభించి తీరుతుందని మనకు వ్రత చూడమని అనే గ్రంథంలో తెలియజేయబడడం జరిగిందమ్మా. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.